హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇంటర్ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులందరికీ కూడా మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. మార్కులు పెంచుకోవడానికి మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. సాధారణంగా మొదటి సంవత్సరం విద్యార్థులైతే కనుక మార్కులు పెంచుకోవడానికి బెటర్మెంట్ రాస్తారు. ఇక అదే విద్యార్థుల తరహాలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా ఇకపై ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాయొచ్చు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నుంచే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చాయని భావించే విద్యార్థుల కోసం ఇంప్రూవ్మెంట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఏ సబ్జెక్టులో అయితే తమకు మార్కులు తక్కువగా వచ్చాయో ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేందుకు విద్యార్థులకు అవకాశం ఉంటుంది. మొదటిసారి పరీక్ష అలాగే ఇంప్రూవ్మెంట్ పరీక్షల్లో దేనిలో ఎక్కువ మార్కులు వస్తే దానినే పరిగణలోకి తీసుకుంటారు. అంటే మీరు గతంలో రాసిన పరీక్షకి 50 మార్కులు 60 మార్కులు వచ్చి ఉన్నట్లయితే తర్వాత రాసే పరీక్షలో ఒక 70-75 మార్కులు వస్తే ఆ ఎక్కువ వచ్చిన మార్కులనే పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రం ఇప్పటి వరకు ఉన్న ఈ అవకాశం ఉండగా ఇకపై సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా ఈ ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే అమలవుతున్న ఈ ఇంప్రూవ్మెంట్ విధానాలను పరిశీలించిన తర్వాత విద్యార్థుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షల్లో పాస్ లేదా ఫెయిల్ అయిన విద్యార్థులకు ఒకే ప్రయత్నంలో ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశానికి ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఓ ప్రకటనలో వివరించారు. మరోవైపు ఏపీలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21వ తేదీ నుంచి జరగనున్నాయి. జూన్ 4వ తేదీ వరకు కూడా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా ఇంప్రూవ్మెంట్ విధానాన్ని ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలతో నుంచే అమలు చేయనున్నారు. ఇక సెకండ్ ఇయర్ విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ రాయాలంటే కనుక నిబంధనలు ఇవే. 2026 మార్చి నెలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసి ఇటీవల ప్రకటించిన ఫలితాలలో పాస్ లేదా ఫెయిల్ అయినప్పటికీ కూడా పాస్ అయిన సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో వాటిలో మాత్రమే ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. అలాగే ప్రతి సబ్జెక్టులో కూడా అత్యుత్తమ మార్కులనే పరిగణిస్తారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు ఆ సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించే వరకు కూడా పరీక్షలు రాసుకోవచ్చు. అందులో ఎలాంటి పరిమితి లేదని ఏపీ ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఇక అలాగే ప్రాక్టికల్ పరీక్షలకు ఇంప్రూవ్మెంట్ రాసేందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. పరీక్ష ఫీజు 600 రూపాయలతో పాటుగా ఇంప్రూవ్మెంట్ కోసం ఒక్కో పేపర్కు 160 రూపాయల చొప్పున చెల్లించాలి. ఏప్రిల్ 20 నుంచి 27వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అవకాశం కల్పించింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ కాలేజీలో కనుక్కొని మీరు ముందుకు వెళ్ళొచ్చు.